ఫిజియోథెరపీ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్క ఫిజియోథెరపిస్ట్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. హరికృష్ణ గారు ఈ వరల్డ్ ఫెడరేషన్ ఇండియాకి ప్రెసిడెంట్షిప్ చేస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో చాలా అశేష కృషితో ఈరోజు ఫిజియోథెరపీకి ఒక వైభవం రావాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఫిజియోథెరపీ అనేది వైద్య విధానంలో ఒక పార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా హిస్టరీ ముందు నుంచి కూడా ఫిజియోథెరపీ అనేది ప్రతి ఒక్కరి జీవన విధానంలో ఒక భాగంగా ఉంటా ఉంది. మన పూర్వీకుల నుంచి కూడా ఇప్పటిదాకా కూడా మనం పాటిస్తున్న అంశాలే ఇవి. అయితే ఈరోజు దానికి ఒక గుర్తింపు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఆ గుర్తింపు కోసం కృషి చేస్తాము. అన్ని వైద్య విధానాలకి ఈరోజు గుర్తింపు ఐడెంటిఫికేషన్ అనేది ఉంది. అదేవిధంగా ఫిజియోథెరపీకి కూడా ఒక గుర్తింపు రావాలి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీని మీద దృష్టి పెట్టి ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీనే మేము మళ్ళీ మరొకసారి ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క గుర్తింపు వచ్చేదాకా కూడా లక్ష్యానికి సాధించేదాకా కూడా అందరం కలిసినట్టుగా మేము పనిచేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు. ది ఫిజియోథెరపీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది ఫెడరేషన్ ఇండియా. సో దీనికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. సో 20 ఏళ్ళుగా కృషి చేస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2017లో కౌన్సిల్ అనౌన్స్ చేశారు. దీనికి కమిటీ గవర్నింగ్ బాడీని వేయలేకపోయాము. సో ఇప్పుడు ఆ కౌన్సిల్కి గవర్నింగ్ బాడీ కావాలి, ఇండిపెండెంట్గా గుర్తింపు కావాలి. సో ప్రతి రంగంలో ప్రతి ఫీల్డ్లో ప్రతి డిసీజ్కి స్పెషాలిటీస్ వచ్చినాయి కనుక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా అప్గ్రేడేషన్ కావాలని కోరుకుంటున్నాను.